ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భారత వాతావరణ శాఖ ముందుగా వేసిన అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీనపడుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరొక 24 గంటల పాటు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎల్లో బులెటిన్ వార్నింగ్ జారీ అయ్యాయి. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది. పూరికి అత్యంత సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం తర్వాత కూడా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ క్రమేపీ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ తుఫాన్ అండ్ తీవ్ర వాయుగుండ కదలికలకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్, ఈ తుఫాను కేంద్రానికి సంబంధించి అంటే తీవ్ర వాయుగుండం ఎప్పుడు బలహీనపడుతుంది, దాని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? ఇది ప్రస్తుతం అయితే ఇంకా తీవ్ర వాయుగుండంగా కంటిన్యూ అవుతుంది. ఇది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇట్ మెయింటైన్స్ ఇట్స్ ఇంటెన్సిటీ యాజ్ ఎ డీప్ డిప్రెషన్. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా అది గ్రాడ్యువల్గా క్రమేపీ బలహీనపడుతూ అది రోజు మిడ్ నైట్కి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అలాగే దీని యొక్క ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 hours కూడా ఇంకా దాని ఇంపాక్ట్ మన ఉత్తరాంధ్రలో మీద కొన్ని జిల్లాల మీద దాని ప్రభావం ఉండేటట్టుగా మనం గుర్తించాం. అవి ముఖ్యంగా అయితే కొన్ని జిల్లాలు అంటే ఒరిస్సా కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం, పర్తిపురమన్యం, విజయనగరం, విశాఖ, అటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే మరికొన్ని జిల్లాలు అనేటువంటి కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణ ఈ జిల్లాలకైతే నెక్స్ట్ 24 hours పీరియడ్లో 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్